ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వారు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక శ్రమలు ఇబ్బందుల్లో వెళ్తూ ఉన్నప్పుడు దానికి కారణం ప్రభు అని ఎవరు తలంచుకోకూడదు. ఆ యొక్క శ్రమలన్నీ ఎత్తివేయబడాలని, ఆయన నిజంగా ఉన్నట్లయితే వాటిలోంచి విడిపించబడాలని, ఆయన పట్టించుకోవడం లేదని అనుకునేటువంటి వారు అందరూ కూడా ఈ ఉదయకాలాన్ని ఒక సంగతి అయితే గ్రహించుకోగలగాలి. ఆయన మీద నువ్వు సనుక్కొని కొనుక్కుని ఉండేటువంటి స్థితి కంటే వాటిలో నుంచి బయటపడడానికి గాను దేవుని సహాయం అడగడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా బలపరిచేవారుగా ఉన్నారు. అనుదినము కూడా ఏ విధమైనటువంటి బంధకాలు కలిగినటువంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండేలాగా వారు పొందినటువంటి శ్రమల్లో నుంచి అనేక సంగతులు నేర్పించడానికి ప్రభు అయితే ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అన్నిటికీ దేవుడే బాధ్యుడు కాడు. యెషయా గ్రంథము 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కనుక ఈ దినాన మనం ఆయన సన్నిధిలో వేడుకోవాలి. తగిన కాలంలో ఆయన వెతకాలి. ఆయన సమీపంలో ఉండగానే వేడుకోవాలి. ఇంకా మార్గాలు ఎలాగున్నాయనేది పరిశీలన చేసుకోవాలి. దుష్టులు తమ తలంపులు మానాలి. ఒకవేళ కానీ ఎవరైనా తమ యొక్క స్థితిని తెలుసుకొని ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన వారెందు జాలిపడి ఆయన ఖచ్చితంగా బహుగా క్షమించేలాగా క్షమాపణ పొందుతారని కూడా తెలుసుకోగలగాలి. కనుక మనుషుడి యొక్క ఆలోచనలు గొప్ప కాదు, కానీ దేవుడి యొక్క ఉద్దేశములు గొప్ప. కనుక ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, తమ యొక్క స్థితిని పరిశీలన చేసుకోవడం ద్వారా, తాము ఏ స్థితిలో ఉన్నారో, ఎలా ఉన్నారో, ఇబ్బందులన్నిటికీ కారణం ఏంటో తెలుసుకొని వాటిని సరిచేసుకోవడం ద్వారా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలని చూడగలుగుతారు. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కనుక ఈ దినాన దేవుని కృప మహిమను బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి ఈ దినాన ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలన చేసుకోవాలి. ఆయనైతే మిమ్మల్ని అందరినీ కూడా నిత్య మహిమకు ఆయన పిలిచాడు. కాబట్టి కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట అనేక సంగతులు మీరు గ్రహించుకుంటూ ఉన్నప్పుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుని యొద్ద ఆయన దయా వాసులు కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఇంకా బహుకృపయు కలిగిన వాడువై ఉన్నాడు. కనుక ఈ దినాన ఆయన ధర్మశాస్త్రం నందు నువ్వు ఆనందించేటువంటి వ్యక్తిగానే ఉండాలి. కీర్తన గ్రంథము 119:77 చూసినప్పుడు, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించుము. కనుక ఈరోజు ప్రభు అయితే నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కనుక నువ్వు లోతుగా ఆయన సన్నిధిలో ఎదిగినట్లయితే, లోతైనటువంటి స్థితిలో దేవుడి లేఖనాలను ధ్యానించినట్లయితే, నీ హృదయ స్థితిలోనికి ఆయనకు వాక్యం కుమరించబడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన సన్నిధి ఎట్టిదో నువ్వు గ్రహిస్తావు. కాబట్టి బలవంతంగా కాకుండా, దేవుని చిత్త ప్రకారంగా, ఇష్టపూర్వకంగా, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో దేవుడు నీకు అప్పగించినటువంటి వారందరి పట్ల నువ్వు శ్రద్ధ వహించాలి. మీకు అప్పగించబడిన వారి పైన ప్రభులైనట్లుండగా మందకు మాదిరిలుగా ఉండి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుతారు. కాబట్టి మీరు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివారిని ఎలా దేన మనసున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారం ఎదిరించి దీనిలో కృపణిస్తాడు. కాబట్టి సనుగులు గొనుగులు మాని దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని ఇచ్చినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఉండండి. ఆయన ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని గురించి చింతించినట్టు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే మెలకుగా ఉండండి. ఎందుకంటే మీ విరోధైన అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదనా అని తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి శ్రమలు, ఈ బలహీనతలు అది నీ క్షేమం కొరకను నువ్వు గ్రహించుకొని ఆయన్ని హెచ్చించేటంత వరకు కూడా ఆయన సన్నిధిలోని ఇష్టపూర్వకంగా నువ్వు పరిగెత్తాలి.
ప్రభా మీ దయగలిగిన హస్తాలకు నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నాయన ఇదిగో తండ్రి నువ్వు మేలు చేసినప్పుడు సంతోషించడం మాత్రమే కాదు కానీ అనేక శ్రమల గుండా మీరు నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రభా శుద్ధీకరిస్తూ ఉన్నప్పుడు తండ్రి నాయన చెక్కుతూ ఉన్నప్పుడు తండ్రి నాయన ప్రతి ఒక్కరు ఇష్టపూర్వకంగా లోబడడానికి కృప దయచేయండి తండ్రి. నాయన ఇదిగో ప్రభా ప్రతి విషయంలోనూ తండ్రి నేను అనుభవపూర్వకంగా ఉండి నాయన ఇదిగో తండ్రి బలవంతంగా చేయకనైనా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో పరగలెత్తడానికి కృప దయచేయమని నీ లేఖనాలు వింటుండగానే అనేక సంగతుల్లో గ్రహించుకుని తండ్రి ఇంకొన్ని స్తుతించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.